ప్రజాప్రతినిధులకు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు. అభివృద్ధిలో పశ్చిమ గోదావరి జిల్లా వెనుకబడి ఉందన్నారు హరిరామ జోగయ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లు, రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై ఆయన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో కొన్ని ఇతర జిల్లాలతో పోలిస్తే పశ్చిమ గోదావరి జిల్లా బాగా వెనుకబడిపోయిందని అన్నారు. రవాణా రంగంలో మెరుగైన రోడ్డు సౌకర్యాల నిమిత్తం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జిల్లాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాలకొల్లు, భీమవరం, ఆకుబీడు మార్గంలో ప్రతిపాదిత NH 165 పనులు ముందుకు సాగటం లేదని, దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు హరిరామ జోగయ్య. ఇక NH 216ను కలుపుతూ పాలకొల్లు, పెనుగొండ, పెరువల్లి కాలువగట్టు రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలన్నారు. సిద్ధాంతం నుంచి నర్సాపురం వరకు గోదావరి నదీ తీర గ్రామాలను కలిపే ఏటిగట్టు రహదారి నిర్మాణం అవసరమన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణంలో పురోగతి లేకపోవటం, నర్సాపురం, మచిలీపట్నం కొత్త రైల్వే లైన్పై కేంద్రం దృష్టిని పెట్టకపోవటం హరిరామ జోగయ్య లేఖలో తీవ్రంగా మండిపడినట్లుగా తెలుస్తోంది.